సంక్రాంతి వస్తే చాలు ఊరు వాడ పిల్లలు పెద్దలతో కలకలలాడుతూ ఉంటాయి. కానీ నగరాలు మాత్రం బోసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మన హైదరాబాద్లో ఆంధ్ర, రాయలసీమ వాసులు ఎక్కువ మంది. వీరంతా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పరుగులు పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతిని ఏపీ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, కోడి పందాలు, గుండాట, పేకాట పందాలు మరో ఎత్తు. వీటిని తిలకించడానికి తెలంగాణ వారు కూడా ఏపీకి వెళ్తూ ఉంటారు. ఈ పండుగకి లక్షలు, కోట్లు అన్న లెక్క లేకుండా ధన ప్రవాహం కూడా సాగుతూ ఉంటుంది. ఇక ఇదే అదునుగా భావించి ట్రావెల్ యాజమాన్యం జనాల జేబులకు చిల్లులు పెడుతూ ఉన్నారు. ₹1000 ఉన్న టికెట్ రేట్ను 3000కు పెంచేస్తున్నారు. పోనీ ఆర్టీసీలో పోదాం అంటేనేమో సీట్లు దొరకవు. తెలంగాణ ఆర్టీసీ ఎక్స్ట్రా బస్సులను కూడా వేసింది. అవి కూడా సరిపోలేదు. ట్రైన్ల సంగతి సరే సరే. పండుగ కోసం ప్రత్యేకంగా రైళ్లను పెట్టినా ఎందులోనూ ఖాళీ లేదు. పండుగకి వారం ముందు నుండే ప్రయాణాలు మొదలైనా ఇప్పటికీ సగం మంది ఇక్కడే ఉండిపోయారు. బుక్ చేసుకున్న సీట్లలో కూడా నీది నాది అని కాకుండా గొడవలు పడి మరీ యుద్ధాలు చేసేస్తున్నారు. పోనీ సొంత బండిలో పోదాం అనుకుంటే హైదరాబాద్ నగర ఔటర్లో ఎటు చూసినా కార్లు, బస్సులు టోల్ గేట్ల దగ్గర క్యూలో ఉన్నాయి. నగరంలో మిగిలిపోయిన జనం ఇప్పటికీ టికెట్ల కోసం, సీట్ల కోసం ఎగబడుతూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు.